హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బై రాజీ. ఈరోజు నేను చెప్పే రెసిపీ తాటిపూరలు అండి. నాకు చాలా ఇష్టమైన రెసిపీ. ఇవి మనకి ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు కదా బయట, కాకపోతే కుక్కట్పల్లి మార్కెట్ దగ్గర దొరికాయండి. నేను పండిన తాటికాయ ఒక్కటి తెచ్చుకున్నాను. దీనితో ఇప్పుడు బూరెలు చేసుకుందాము. దీనికోసము వరిపిండి తీసుకున్నాను 1 కప్పు, దానిలోనే 4 స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకున్నాను. తర్వాత 1/4 కప్పు బెల్లము, 1/4 కప్పు కొబ్బరి పొడి, 1 స్పూను ఇలాచీ పౌడరు, యాలకుల పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను. తాటికాయని మనం పైన ఈ ఉన్న తోలు మొత్తం తీసేయాలండి. తీసేసి లోపల ఉన్న గుజ్జుని ఇలా గ్రేటర్తో మనం నీట్గా గుజ్జు మొత్తం తీసేసుకోవాలి. చూడండి, ఇదంతా తీసేసి తాటికాయ పైన ఉన్న తొక్కంతా వలిచేసి లోపల ఉన్న సీడ్స్ నుంచి గుజ్జు తీసుకోవాలి. గ్రేటర్తో మనం గ్రేట్ చేసుకుంటే నీట్గా గుజ్జు అంతా సపరేట్ అయిపోతుంది. ఇలా మొత్తం సపరేట్ చేసేసుకోవాలి. అలా తీసుకున్న గుజ్జు 1 కప్పు తీసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు తాటి గుజ్జు వేసుకోవాలి. బియ్యం పిండిలో నేను 4 స్పూన్ల బొంబాయి రవ్వ కలుపుకున్నానండి. తాటి గుజ్జు గిన్నెలో వేసేసుకోవాలి. చూడండి, 1 కప్పు తాటి గుజ్జు వేసేసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. అది వేసుకొని బెల్లం అంతా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తోనే మిక్స్ చేసుకుంటున్నాను నేను. బెల్లం అంతా కరిగేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/4 కప్పు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇది ఎండు కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇందులోనే 1 స్పూను యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. నేను నీట్గా చేత్తోనే కలిపేసుకుంటున్నాను. బెల్లం పౌడర్లా యూజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వరిపిండి వేసుకుంటూ బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకుంటున్నానండి. చూడండి, 1 హాఫ్ వేసుకున్నాను, మళ్ళీ తర్వాత హాఫ్ వేసుకొని కలుపుకుంటాను. దీన్ని చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలండి. మన చపాతీ పిండిలాగా, అంటే ఉండలు చేసే విధంగా మనకి ఇలా తీసుకున్నప్పుడు నీట్గా ఉండలు చేయడానికి రావాలి. లడ్డూలు చేసుకోవడానికి ఇలా నీట్గా రావాలి. అంటే బూరెలు చేయడానికి లూజ్గా ఉంటే బూరెలు అస్సలు రావండి. సో కొంచెం టైట్గానే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా ఒక కవర్ మీద ఆయిల్ రాసుకున్నాను. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని, మరీ పల్చగా ఒత్తుకోకూడదండి. కొంచెం మందంగా బూరెలు బాగుంటాయి. మరీ పల్చగా ఒత్తితే తర్వాత డ్రై అయిపోతాయి. ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఈలోపు నేను ఆయిల్ హీట్ అవుతోంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకుంటాను. ఇలా బూరెల్లా ఒత్తేసుకున్నాను. ఇందులో చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. కొంచెం వేసి చూసుకుంటే మంచిగా ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసేసుకొని 2 వైపులా దూర రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై పెట్టేసుకుంటే బూరెలు మాడిపోతాయి, లోపల మనకి మంచిగా కాలవు. సో మీడియం ఫ్లేమ్లో 2 వైపులా మంచిగా దూర రంగు వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా మిగతావి కూడా నేను ఇలా రెడీ చేసుకున్నాను. దీన్ని స్టీమ్ పెట్టుకుంటాను. తాటి బూరెలు ఒకటి, ఇంకా మనకి కుడుముల్లాగా కూడా చేసుకోవచ్చు. చూడండి, తాటి బూరెలు రెడీ అయిపోయినవి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. రెండో పద్ధతిలో నేను స్టీమ్ పెట్టుకుంటున్నానంటే కుడుముల్లాగా చేసుకుంటున్నాను. అదే పిండిని 2 విధాలుగా చేసుకోవచ్చు. దీన్ని స్టీమ్ పెట్టేసుకున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ స్టీమ్ పెట్టేసుకున్నాను. ప్లేట్లకి చక్కగా నెయ్యి పట్టించేసుకొని ఇలా కుడుముల్లాగా చేసేసుకున్నాను. చూడండి, తాటి బూరెలు ఇంకా తాటి కుడుములు 2 రెడీ అయిపోయినాయి. సూపర్ టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్దీ కూడా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.